పరిశుద్ధుడైన యేసు క్రీస్తు నామములో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని ప్రేమించి ఇప్పటి వరకు బ్రతికించాడు కనుక మనము దేవుణ్ణి కీర్తించగలుగుచున్నాము. 6వ కీర్తనలో మన్ను నిన్ను స్తుతించదు. సమాధిలోనికి వెళ్ళినటువంటి వారు దేవుణ్ణి స్తుతించలేరు అన్నటువంటి మాట మనం చూస్తాం. కనుక బ్రతికి ఉన్నప్పుడే ఆయన మన జీవితంలో చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకొనుట ఆయనకు ఇష్టమైనటువంటి కార్యము. దేవునికి వందనాలు. దేవుని యొక్క మాటలను వినే గొప్ప ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు. మనమందరము ఆయన యొక్క వాక్య అధికారం క్రిందికి రావాలనని దేవుని యొక్క ఉద్దేశము అయి ఉన్నది. ఈ వాక్యమును మనము చదువువారము, వినువారము మాత్రమే కాక, బోధించువారము మాత్రమే కాక, దాని ప్రకారము నడుచుటకు, విశ్వాసమునకు విధేయత చూపించుటకు దేవుడు మనకు సహాయం చేయునుగాక. రోమా పత్రిక నుండి మనము ధ్యానములు చేసుకొనుచున్నాము. 1వ అధ్యాయము 1వ వచనములో అపోస్తులుడుగా ఉండుటకు పిలువబడిన వాడు. అపోస్తలుడు పౌలు గారి జీవితంలో అపోస్తలత్వమును గురించి మనం ధ్యానం చేస్తున్నాము. ఆయన అపోస్తలుడుగా పిలువబడ్డాడు. ఎవరు పిలిచారు, ఎలాగు పిలువబడ్డాడో మనం చూసాం. రెండవది, ఉద్దేశం ఏమిటి? అపోస్తలులుగా పిలువబడుటకు గల ఉద్దేశాలను మనము గమనిస్తూ ఉన్నాము. దానిలో భాగంగానే మనము అపోస్తలుడైనటువంటి పౌలు గారు తాను అపోస్తలుడుగా ఉన్నప్పుడు ఏమేమి పనులు చేశాడో వాటిని మనము గుర్తు చేసుకుంటూ, ప్రస్తుతము అపోస్తలులుగా ఉన్నటువంటి వారు లేదా అపోస్తలులుగా పిలువబడుతున్నటువంటి వారు వారి జీవితాలను ఇట్టి జీవితాలతో సరిపోల్చుకుంటూ, ప్రస్తుతము మన చుట్టూ ఉన్నటువంటి అపోస్తలులు కూడా వాక్యంలో ఉన్నటువంటి పౌలు గారి లాంటి పరిచర్య, జీవితము, పిలుపు కలిగి ఉండాలని మనము కోరుకుందాము, ప్రార్థన చేద్దాము. వారికి జ్ఞాపకము చేయవలసినటువంటి బాధ్యత మనకు ఉన్నది. 1 కొరింథీయులకు రాసినటువంటి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో 20వ వచనము నుండి నేను చదువుతున్నాను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఇక్కడ అపోస్తలుల పని పునాది వేయుట, నంబర్ 1. నంబర్ 2, కట్టుట. ఈ అపోస్తలులు ఎందుకున్నారంటే, ముఖ్యమైన మూలరాయి మాత్రము యేసు క్రీస్తే. అక్కడ ప్రారంభము. సంఘము అపోస్తలులు ప్రారంభించినది కాదు. సంఘము యేసు క్రీస్తు ప్రారంభించినటువంటిది. దానికి ముఖ్యమైనటువంటి మూలరాయి యేసు క్రీస్తు. యేసు క్రీస్తు పునరుద్ధానము, ఆరోహణము తర్వాత తన సంఘానికి పునాది వేయుటకును, ఆ సంఘాన్ని కట్టడానికి దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. వారిలో అపోస్తలులు ఉన్నట్టు మనం గమనిస్తాం. అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. మీరు అనగా సంఘము.
ఇక్కడ మొదటి పాఠం ఏమిటంటే, ఎవరైనా సంఘాన్ని నడిపించే స్థాయిలో ఆ సంఘములో కొన్ని బాధ్యతలను కలిగినటువంటి వారు, మన సంఘము కట్టబడాలి, మన సంఘములో ఉజ్జీవం కావాలి అన్నటువంటి వారు ఎక్కడ ప్రారంభించాలంటే, ముఖ్యమైన మూలరాయి యేసుక్రీస్తునుగా కలిగి, అపోస్తలుల యొక్క బోధల మీద పునాదులు వేసుకోవాలి. అంటే మనకు తెలియాలి అపోస్తలుల బోధ ఏమిటో ఎన్నో సంఘాలకు క్రొత్త నిబంధనలో ఒక 23 సంఘాలున్నాయి. ఆది సంఘాలలో. ఆ సంఘ 23 కరెక్ట్‌గా నేను చెప్పడం లేదు. అన్ని సంఘాలను మనము వివిధ పేర్లతో మనం చూస్తూ ఉంటాం. వాటికి పునాదులు ఏ విధముగా వేయబడ్డాయి? వేసిన తర్వాత ఆ పునాది మీద వాళ్ళని చక్కగా అమర్చబడి, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. హల్లెలూయా! పరిశుద్ధమైన దేవాలయమగుటకు ఈ ఈ ఫ్రేమ్‌వర్క్ సంఘము కట్టబడాలి. ఈ ఫ్రేమ్‌వర్క్‌లో సంఘము కట్టబడాలి ఎప్పుడు? ఇవి కేవలం కాన్సెప్ట్స్ కాదు. మనం ఒక్కొక్క దాన్ని అంటే సంఘము యేసుక్రీస్తు గురించి మనం స్టడీ చేసినప్పుడు, మనం నెమరు వేసుకోవాల. ఈ నాయకులు, అపోస్తలులు, కాపరులు, సువార్తికులు వీళ్ళకందరికీ ఈ యొక్క బేస్ అవసరమై ఉన్నది. మూలాలకు వాక్యంలోనికి మనము వెళ్ళి, ఆ విధముగా మనము చూసుకోవాలననేటువంటిది పాఠం. చాలా గంభీరమైనటువంటి మాటలు. నేను వెళ్తున్న సంఘము, లేకపోతే నేను పరిచర్య చేస్తున్న సంఘము, ఆ సంఘానికి పునాదులు అపోస్తలుల యొక్క బోధల, ఆ సంఘానికి మూలరాయి యేసుక్రీస్తా? ఇన్ని సంవత్సరాలుగా మా సంఘము ఇక్కడ ఉన్నది. ఇది వృద్ధి పొందుచున్నది. దేనికి వృద్ధి? ఎట్లా? హౌ డు యూ మెజర్? వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ మెజర్‌మెంట్? ఇప్పుడు మనము పాలను లీటర్లతో కొలుస్తాము. బరువును కేజీలతో మనం కొలుస్తాము. ఆ! అట్లా ఒక్కొక్క దాన్ని కొలవడానికి టేప్ ఉందనుకో సెంటీమీటర్స్, మీటర్స్, ఇంచెస్ అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క యూనిట్ ఉంటది. అట్లే సంఘాన్ని ఎట్లా కొలుద్దాము? 20 సంవత్సరాలయింది నా సంఘం కట్టి. మన సంఘాలు కట్టబడి 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలయింది. దేవునికి పరిశుద్ధమైన ఆలయముగా ఉండుటకు హల్లెలూయా! దేవునికి పరిశుద్ధమైన అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఇట్ హ్యాపెన్స్ when its foundations are laid in the teachings of apostles, and it is being built when its cornerstone is Jesus Christ. Hallelujah! చూడండి, వీటిని మనం గుర్తుపెట్టుకుందాము. ప్రార్థన మనం చేద్దాము. మన వంతు ప్రయత్నము మనము చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. చక్కగా ఆయనలో చక్కగా అమర్చబడి హల్లెలూయా! డిజార్డర్స్ లేకుండా సంఘము విచ్ఛిన్నమైపోయింది, సంఘము చెడిపోతుంది అనేది కాకుండా చక్కగా అమర్చబడి మన సంఘాన్ని చూస్తే ఆర్డర్ ఒకటి కనపడాలి. ఇవన్నీ అపోస్తలులు పర్పస్ ఆఫ్ అపోజల్స్ కాలింగ్, అది మన యొక్క అంశము. అపోస్తలులు అసలు ఎందుకు పిలువబడ్డారంటే పునాదులు వేయడానికి, సువార్తను చెప్పడానికి, చక్కగా అమర్చడానికి, పరిశుద్ధ ఆలయముగా
అది వృద్ధి పొందడానికి. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అటువంటి విజన్, అటువంటి విజన్ ప్రభువు మనకు దయచేయునుగాక. ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 4వ అధ్యాయంలో చూడండి 13వ వచనంలో 13 చదివి ముందుకెళ్తాను. పైనకి వెళ్తాను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్టు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. ఎందుకు వీళ్ళని నియమించను అంటే, చూడండి పైన వచనం నుంచి నేను చదువుతున్నాను. 11వ వచనం. మనమందరము విశ్వాస విషయములోను, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది, సంపూర్ణ పురుషులమగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగుటకు అగువరకు ఆయన ఈలాగు నియమించెను. మొదటి ఉద్దేశం, ఈలాగు నియమించెను. అపోస్తలులను దేవుడు నియమించెను. ఆయనకు కలిగినటువంటి సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. ఇది ఊహించుకుంటేనే మనకు చాలా కఠినంగా, కష్టముగా అనిపించేటటువంటి మాట. యేసుక్రీస్తునకు సమానమైనటువంటి జీవితము నాలో ఉన్నదా అనేది మనము అది తీసుకుందాం మొట్టమొదటగా. అది జీవించడము మన చేతుల్లో లేదు. అది మనం తీసుకునేదైతే, కోరుకునేదైతే మన చేతుల్లో ఉన్నది. అవును ప్రభా! మరి నువ్వు చెప్పావు. నేను నీకు సమానముగా, నీకు అది యేసుక్రీస్తు సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణముగా ఉండుటకు ఒక్కసారి వచ్చేది కాదు. ఇది కట్టబడుచున్నటువంటి పరిశుద్ధ దేవాలయము. కాబట్టి మనం కట్టబడుచున్నాము. ఆ కట్టబడుచుండుటలో కూడా వేగగా కాకుండా, అంటే ఏమో ఎప్పుడు కట్టబడతారో, ఎవరు కట్టబడతారో అన్నది కాకుండా, ఒక స్థిరమైనటువంటి మార్గము. ఏంటి? నేను కట్టబడాలంటే అపోస్తలుల యొక్క పునాదులు నాకు తెలియాలి. నేను కట్టబడాలంటే అపోస్తలుల ద్వారా, అపోస్తలుల బోధల ద్వారా నేను కట్టబడాలి. కాపర్లైనా పర్వాలేదు, సువార్తికులైనా పర్వాలేదు, బోధకులైనా పర్వాలేదు, ప్రవక్తలైనా ఎవరైనా గాని. ఒక్కొక్కసారి వాళ్ళకి పేర్లు ఉంటాయి, ఉండవు. కొంతమంది నిజంగానే వాళ్ళు కాపరులు, సువార్తికులుగా చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు కేవలం సిస్టర్, బ్రదర్ అని చెప్పుకుంటూ ఉంటారు. నో ప్రాబ్లమ్. అది కాదు మనకు. వెదర్ దేర్ విజన్ అండ్ మిషన్ ఈస్ టు బిల్డ్ us టు బీ ఎ హోలీ టెంపుల్ ఫర్ హిమ్. ఆయనకు పరిశుద్ధమైనటువంటి దేవాలయముగా మనం కట్టబడుచున్నామా లేదా? తర్వాత 13వ వచనంలో పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును. ఎన్ని పనులు చూడండి అపోస్తలులకున్న. అపోస్తలు గాని, కాపర్లు గాని, బోధకులు గాని, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. ఒక్కొక్క ప్రశ్న. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. పరిశుద్ధులు అంటేనే ఇంకా సంపూర్ణత కదా. మళ్ళా సంపూర్ణులగునట్లు అనగా ఏమిటి? బైబిల్ భాషలో యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి వారినందరినీ పరిశుద్ధులు. ఎందుకంటే వారు పరిశుద్ధంగా చేయబడ్డారు. ఎప్పుడైతే మన పాపములను మనం ఒప్పుకుంటామో, యేసు రక్తంలో మనం కడగబడతామో, మనం పరిశుద్ధులం. అయితే ఈ పరిశుద్ధతకు ఒక పోరాట ప్రయాణము ఉన్నది. యేసుక్రీస్తు కడిగిన తర్వాత పోరాట ప్రయాణంలో మనము పరిపూర్ణులముగా ఉండాలని
యేసుక్రీస్తు శరీరమైన సంఘమునకు క్షేమాభివృద్ధి, సంఘ క్షేమము, సంఘ క్షేమము, సంఘము క్షేమంగా ఉంది అంటే ఎవరు పని చేయాలి? ఎవరు పిలువబడ్డారు? అపోస్తలులు. వారిని మనం కలిగి ఉందాం. వారికి ఆ భారంతో దేవుడు ఆ భారాన్ని పెట్టినటువంటి వారు ఉంటారు. ఇట్స్ నాట్ లెర్నింగ్. ఇట్స్ నాట్ లెర్నింగ్ అండ్ వర్కింగ్. ఇట్ బిగిన్స్ విత్ ద కాలింగ్ అండ్ ఇట్ వర్క్స్ విత్ ద బర్డెన్. విత్ ద బర్డెన్ అండ్ విత్ ద విజన్. ఆ వ్యక్తికి ఎట్లుంటదంటే, దేవుడు నాకు ఈ పిలుపు నన్ను పిలిచాడు. కాబట్టి నేను ఈ విధమైనటువంటి పునాదులు వేయాలి. సంఘానికి క్రీస్తే మూలరాయిగా నేను ఉంచాలి. సంఘాన్ని ఆ క్రీస్తుకు సమానమైనటువంటి సంపూర్ణతలోనికి నేను తీసుకొని రావాలి అన్నటువంటి భారం కలిగినటువంటి వారుని మనం గుర్తించాలి. వారిని మనము ప్రోత్సహించాలి. వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృప మనకు దయచేయునుగాక. పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలను, కొందరిని సువార్తికులుగాను, కాపర్లుగాను, ఉపదేశకులుగాను నియమించెను. అట్లా నియమించిన తర్వాత 14వ వచనం, అందువలన మనం ఇక మీదట పసి పిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక. ఇది డేంజర్. ఇది ఒక రిస్క్ ఉంది మనకు. మన చుట్టూ ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమయానికి రిస్క్ ఉంది. మాయోపాయముల చేత, తప్పుడు బోధల చేత సంఘ క్షేమాన్ని చెదరగొట్టే ఆ పునాదులు వేయబడకుండా కల్పింపబడిన ప్రతి గాలికి కొట్టుకొని పోవునట్టు కల్పింపబడిన ప్రతి ఉపదేశము, ఈ గాలికి కొట్టుకుపోవడము అనేటువంటి విషయంలో మనము చాలా బోధలు అటువంటివి మనము చూస్తూ ఉంటాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 10వ వచనంలో, దేవుడు నాకనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని. హల్లెలూయా. అపోస్తలుడుగా పిలువబడినటువంటి పౌలు గారు సంఘానికి పునాది వేశాడు. నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. కట్టండి. నేను మాత్రమే కాదు కట్టేది. నేను మాత్రమే, ఈ కాపరే, ఈ ఈ సువార్తికుడే, ఈ బోధకుడే, ఈ ప్రవక్తనే, ఈ అపోస్తలుడే కాదు. ఆది సంఘంలో మొట్టమొదటగా పిలువబడినటువంటి అపోస్తలులు పునాది వేశారు. నెక్స్ట్ వచ్చేటటువంటి తరము వారు, సేవకులు, నాయకులు, దాని మీద మీరు కట్టండి. కానీ కట్టేటప్పుడు జాగ్రత్తగా కట్టండి. ఎందుకంటే వేరొక పునాది వేయబడకూడదు. హల్లెలూయా. ఇది పాయింట్.
మనకు వేరొక పునాది వేయడానికి మనం ఎప్పుడు శోధించబడతామంటే, అది నా సంఘము, ఇది నీ సంఘము. నేను నా సంఘాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకుంటే, నీ సంఘం ఉన్నట్టు ఉంటే అంత కీర్తి రాదు. కనుక ఏదో ఒక రీతిగా క్రొత్తదిగా మనము ప్రారంభించాలి. కొత్తదనమును మనము సృష్టించాలి అని ఆలోచన పుడితే, అది తప్పుడు పునాదులు వేయడానికి కారణమవుతాయి. ప్రజలను ఆకర్షించుటకు ఏమి చేస్తే ప్రజలు వస్తారు? ఏం చేస్తే ప్రజలు వస్తారన్నటువంటి ఆలోచన ఎక్కువ చేస్తే, తప్పుడు పునాదులు వేయబడతాయి సంఘానికి. అప్పుడు ప్రజలు వచ్చేటటువంటి ప్రజలు ఆది అపోస్తలులు వేసినటువంటి పునాది మీద కట్టబడరు. సంఘముగా పిలువబడుతూ ఉంటారు. కానీ కట్టబడరు. అందుకనే సంఘమును కట్టేవారు, సంఘమును స్థాపించేవారు, వారికి అపోస్తలుల యొక్క పునాదులు, అపోస్తలుల యొక్క కట్టడ వారికి తెలియాలి. నేర్పరి అయిన శిల్పక అంటే నేను తప్పు చేయలే. అందుకనే ఇంతకుముందు మనం చదివినటువంటి వాక్యంలో చక్కగా అమర్చబడి 11వ వచనం. 1 కొరింథీ 3:11. వేయబడిన తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసు క్రీస్తే. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఏం పునాది వేశారు వీళ్ళు అంటే యేసుక్రీస్తు పునాది వేశారు. మాట మాట్లాడితే యేసుక్రీస్తే. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా యేసుక్రీస్తే. ఇప్పుడు ఈ సంఘం ద్వారా ఈ ఫలానా కార్యక్రమం మనం చేద్దాము. దానికి ప్రారంభం ఎట్లా థాట్ షుడ్ బిగిన్ విత్ జీసస్ క్రైస్ట్. వాట్ వుడ్ జీసస్ క్రైస్ట్ థింక్ ఆఫ్ ఇట్? యేసుక్రీస్తు ఈ విషయంలో ఏమని ఆలోచన చేస్తాడు? పునాది నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని ఇంకా ఆ పునాది యేసుక్రీస్తే. తర్వాత చూడండి 12వ వచనంలో, ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దాన్ని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడును. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? చూడండి, ఈ పునాది మీద కట్టేటటువంటి 2 రకాలైనటువంటి ప్రజలున్నారు. ఈ పని అపోస్తలుల యొక్క పని అగ్ని చేత పరీక్షించబడుతున్నది. హల్లెలూయా! అయితే బంగారుతో, వెండితో కట్టబడితే అంటే నేను ఫిజికల్‌గా అది మాట్లాడడం లేదు. ఆ రాళ్ళతో కట్టబడింది అగ్నితో కాలుస్తే, బంగారాన్ని అగ్నితో కాలుస్తే బంగారం అట్లనే ఉంటది. అదే గడ్డిని కాలుస్తే అది కాలిపోతది. పౌలు గారు ఎంత స్పష్టంగా ఒక మంచి ఉదాహరణనిచ్చి మనకు బోధిస్తూ ఉన్నాడు. ఎట్లా మీరు కట్టొచ్చున్నారు? మరి బంగారు, వెండి, వెలగల రాళ్ళతో ఎట్లా కట్టాలి సార్ మా సంఘాన్నంటే, ఇప్పటి వరకు విన్నది అదే. యేసుక్రీస్తుని మీరు పునాదిగా కలిగి ఉండండి. సజీవుడైన యేసుక్రీస్తుని పునాదిగా కలిగి ఉండండి. యేసుక్రీస్తు అన్నిటికి మూలముగా పెట్టుకోండి.
సంఘము చిన్న సంఘమైనా, పెద్ద సంఘమైనా యేసుక్రీస్తు అపోస్తలుల బోధలు అబ్బో! కొన్ని సంఘాలను చూస్తే ఎంత దూరమొచ్చేసాయో. ఎంత దూరమొచ్చేసాయంటే, వారి యొక్క నిర్ణయాలలో, వారి యొక్క పరిచర్యలలో అసలు యేసుక్రీస్తు ప్రమేయమే ఉండదు. అపోస్తలుల బోధనల గురించి తెలియదు వాళ్ళకు. మనము ఈ కార్యక్రమాన్ని ఈ విధముగా చేద్దాము. లెట్స్ బీ జాయ్‌ఫుల్. ఏం గావాలి ప్రతి కార్యక్రమానికి మినిమమ్ బేసిక్ థింగ్స్ డబ్బు గావాలి. మనుషులు గావాలి. భోజనం కావాలి. మధ్య మధ్యలో పాటలు, ప్రార్థనలు, వాక్యం బెట్టుకోవాలి. ఎవరు ఆలోచించేవారున్నారు? వాట్ షుడ్ బి ద రిజల్ట్ ఆఫ్ దిస్ థింగ్? హౌ ఇట్ షుడ్ బిగిన్ విత్? దీన్ని మనం ఎట్లా ప్రారంభించాలి? వై? ఎంత కన్వెన్షన్స్ అంటే ఎంత ఫిక్స్‌డ్ ప్రోగ్రామ్స్ అంటే హోల్ ఇయర్ ఈస్ ప్యాక్డ్ విత్ ద ఫిక్స్‌డ్ ప్రోగ్రామ్స్. నో వే టు ఓపెన్ టు ద లీడింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇదిగో పలానా రోజు, పలానా రోజు, పలానా నెలలో, పలానా దినాలు ఇది ఇంగ ఫిక్స్‌డ్. ఫిక్స్‌డ్ అయినప్పుడు ఏమైతదంటే మనం దేవుని మీద ఆధారపడము. దేవుని యొక్క గైడెన్స్ మీద మనం ఆధారపడము. దేవుని యొక్క నడిపింపు మీద మనము ఆధారపడము. ఒక ఫిక్స్‌డ్ దాంట్లో మోడ్‌లోనికి వచ్చేస్తే ఇట్ బికమ్స్ స్టాగ్నెంట్. కనుక దానిలో లైఫ్ ఉండాలంటే సంఘం అన్నటువంటిది ఈ అపోస్తలులు వేసినటువంటి పునాదుల మీద ఆ పునాది యేసుక్రీస్తే కట్టబడాలి అన్నటువంటిది పాఠము అయున్నది. అది ఆ దినమున పరీక్షించబడుతుంది. ఆ దినమున పని పరీక్షించబడుతుంది. చూడండి ప్రియులారా, మనము సంఘముగా పిలువబడుతున్నాం. నీవు కలిస్తే సంఘం. మనము, మీరు, నేను కలిస్తే సంఘము. మనము ప్రారంభిద్దాం, కోరుకుందాము. పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటలను మన హృదయములలో వ్రాసి, దాని కొరకు మనం నిలబడ్డానికి, దాని కొరకు మనం ప్రయాసపడ్డానికి ప్రయత్నం మనం చేద్దాం. మన చుట్టూ మాయోపాయముల చేత మనల్ని క్రొత్తదనము పేరుతో శరీర సంబంధమైనటువంటి ఎదుగుదల పేరుతో తప్పు మార్గంలోనికి నడిపించే ప్రయత్నాలు నానా రకాలుగా యేసుక్రీస్తు నామములో దేవుని పేరట వాక్యాన్ని తప్పుగా బోధించుట జరుగుతున్నటువంటివి మన చుట్టూ ఉన్నాయి. మనం జాగ్రత్తగా ఉండాలి. ఇట్స్ నాట్ మియర్ టీచింగ్ ఆర్ హియరింగ్, బట్ ఇట్ ఈస్ డూయింగ్. మనం దాన్ని చేయడానికి ప్రయాసపడాల. ఆ పునాదుల కొరకు. పునాది పునాదిని బట్టి పునాదిని బట్టి సంఘము ఉంటుంది. ఎంత పెద్ద సంఘమైనా మీరు ఒక 10 మంది దగ్గర సర్వే చేయండి. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ ద చర్చ్? రోల్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్ అంటే యేసుక్రీస్తు లేడు కదా సార్ అంటే. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ ఇన్ ద చర్చ్? ఇన్ ఇట్స్ రెజల్యూషన్స్, ఇన్ ఇట్స్ ప్రోగ్రామ్స్. వాట్స్ ద రోల్ ఆఫ్ ద స్క్రిప్చర్స్? ప్రార్థన చేసుకుందాం. జీవం గల తండ్రి, నీవు సంఘానికి శిరస్సై ఉన్నావు, పునాదివై ఉన్నావు. ప్రభా మేమేపాటి వారము. ప్రభా నీకు కలిగినటువంటి సంపూర్ణతలోనికి మేము కట్టబడినట్లు అపోస్తులను నాయన నువ్వు ఏర్పాటు చేసుకున్నావు. చరిత్రలోను, ప్రస్తుతంలోను, వాక్యములోను అనేక మంది అపోస్తులున్నారు. వారిని వెంబడించినట్లు ప్రభా మాకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు,
ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికి సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.